I'm sorry. Please forgive me. Thank you. I love you, Vardhini ma'am. Love you so much. Love you, Madhuri. Love you, Prashant. Love you, Chandrakal Garu. Love you, Nandini, Harshita Talli. Love you, and Nandini Garu. Love you. Love you. Yes, చెప్పండి. మ్యామ్ 2 days లైవ్ సెషన్స్ అదిరిపోయాయి. సూపర్ గా జరిగాయి. ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. Thank you so much. చాలా మంది వెరీ ఈగర్లీ దే ఆర్ వెయిటింగ్ టు జాయిన్ ద క్లాసెస్. చాలా సూపర్ హిట్ అయింది మన లైవ్ సెషన్స్. Thank you very much, Madhuri. Yes, తల్లి. మీకేం క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు? యా ఇప్పుడు ఏదైతే మన క్లాస్ మెయిన్ థీమ్ కర్మ టు డిజైర్డ్ మేనిఫెస్టేషన్స్ అని చెప్పారో, అసలు ఎలా ఇది హౌ ఆర్ వి గోయింగ్ టు డూ దిస్ మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయి అనేది అందరికి తెలుసుకోవాలండి. అందరి తరఫు నుంచి నా క్వశ్చన్ మీకు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. ఎస్ పిల్లలు. సో మనం ఈ క్లాసెస్ 21 క్లాసెస్ 21 డేస్ క్లాసెస్ ద్వారా కర్మ నుంచి మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవాలి, అసలు కర్మ అంటే ఏంటి, అదేదో పెద్ద భయంగా ఉంటుంది చాలామందికి. అలా కాకుండా వెరీ సింపుల్ వేలో మనం ఏదైతే యాన్సిస్టర్స్ ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక ఏదైతే నెరవేరనప్పుడు వచ్చే ఎమోషన్ మనందరికీ తెలిసిందే కదా పిల్లలు. ఏదైనా కోరిక అబ్బా డబ్బులు వచ్చినాయంటే హాయిగా ఉంటుంది, లేకపోతే అబ్బా నాకు ఉద్యోగం వచ్చిందంటే హాయిగా ఉంటుంది. అదే ఉద్యోగం రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. కోరుకున్న డిజైర్ దట్ ఈస్ ఉద్యోగం. ఇప్పుడు మనం మనీ అండ్ ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉద్యోగం లేకపోతే వ్యాపారం, సక్సెస్, మనీ, ధర్మ, అర్థ ఎక్కువ మనీ అండ్ మన వర్క్ అది కనుక సరిగా లేకపోతే ఏ ఎమోషన్ అయితే మన యాన్సెస్ట్రీ నుంచి లేకపోతే పాస్ట్ లైఫ్ నుంచి వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్ ఏదైతే క్రియేట్ చేసి అది జరగకపోతే వచ్చే ఎనర్జీ ద ఎమోషన్ అటాచ్ చేసిన ఒక యాప్ ఇస్ కర్మ. సో మన ఫోన్ అనుకోండి, మన బాడీ మనం మారుతూ ఉంటుంది కానీ దాని లోపల ఉన్న కంటెంట్ మెసేజెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి న్యూ ఫోన్కి కూడా. సో ద సేమ్ సిమ్ కార్డ్ ఈజ్ ద సేమ్. సో అలాగా మనం క్యారీ చేస్తాం. మనం ఎందుకు వచ్చాము అంటే ఇక్కడికి మన డిజైర్స్తోనే వస్తాం. ప్రతి చక్ర ఇస్ అ డిజైర్. సో ఎవ్రీ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోవడానికి కారణం మనకు ఇమీడియట్గా అదే కావాలనిపిస్తుంది. డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు కావాలి అని, లేకపోతే ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, లేకపోతే వ్యాపారం ముందుకెళ్ళాలి, నేను ఇంకా ముందుకెళ్ళాలి. సో ఈ మనీ అండ్ కెరియర్ రాకపోతే అది నీది కాదు ఆ డిజైర్. ఇట్ హ్యాస్ బీన్ కమింగ్ ఫ్రమ్ ద యాన్సెస్ట్రీ అండ్ పాస్ట్ లైఫ్ నుంచి. ఏదైతే వాళ్ళు అటాచ్డ్ ఎమోషన్ ఉంటుందో లైక్ ఫోన్లో ఒక యాప్ లాగా, ఆ అటాచ్డ్ ఎమోషన్ని మనం క్లీన్ చేసి మనకు కావాల్సిన మేనిఫెస్టేషన్ని ఎలా చెయ్యాలి అనేదే ఇది. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫోన్ యాప్స్ కనుక ఉంటే ఎలాగా మన ఎనర్జీని, లైఫ్ ఫోర్స్ ఎనర్జీని అవి తీసుకుంటూ ఉంటాయి. అందుకని మన మేనిఫెస్టేషన్స్ జరగట్లేదు. చాలా ఈజీగా అద్భుతంగా డిజైన్ చేశాను. ప్రతి ఒక్కళ్ళకి, సాధారణమైన మనిషికి కూడా అరే కర్మ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. మేనిఫెస్టేషన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా విజువలైజ్ చేసుకోవాలి అనే వర్క్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు అందరం మనం సత్యయుగంకి వెళ్తున్నాం, కలియుగంలో మనకి ఏది కనిపించట్లేదు. ఎంతసేపు టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీస్ పెరుగుతున్నాయి. వాటిని ఎలా రిలీజ్ చేయాలి అండ్ మేనిఫెస్టేషన్స్ సింపుల్గా 21 డేస్లో ఎలా చేయాలి, ఎప్పుడులా కాదు ఇంకా ఎప్పటికంటే కూడా ఈజీగా ప్రతి వాళ్ళకి అర్థమయ్యే విధంగా డిజైన్ చేశారు మాధురి. ఐఎమ్ సో హ్యాపీ టు స్టార్ట్ దీస్ క్లాసెస్. యా వావ్ మ్యామ్, వెరీ ఎక్సైటెడ్. ఏదైతే మీరు కొత్త మొబైల్ ఫోన్స్ చేంజ్ చేస్తాం బట్ సిమ్ కార్డ్ పాతది వస్తుంది అని ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో వండర్ఫుల్. నేను లైక్ చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయాను ఎగ్జాంపుల్. కదా. థ్యాంక్ యూ సో మచ్. Thank థ్యాంక్ you. యూ మ్యామ్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్.
I'm sorry, please forgive me. Thank you. I love you, ma'am. లవ్ యూ, లవ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫ్రీ సెషన్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అండ్ చేసాము మీరు ఇందాక చేసాము అందరం చెప్పారు, కలిసి టీం కలిసి. యా ఎస్, యా తల్లి. సో మీరు ఇందాక చెప్పారు 21 డేస్ క్లాసెస్ మేనిఫెస్టేషన్ కి అద్భుతంగా డిజైన్ చేశాను. కర్మ అనేది చాలా ఈజీగా అందరికీ అర్థం అవుతుంది. కర్మ అంటే ఏంటి, ఎలా డిజైన్ మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలి అని చెప్పి. మరి ఈ 21 డేస్ కి సంబంధించి మీరు కొన్ని ఫ్లైయర్స్ రిలీజ్ చేశారు కదా, అందులో ముఖ్యంగా మనీ ఫ్లైయర్ తీసుకుంటే సెకండ్ పేజ్ లో కొన్ని పాయింట్స్ లో, మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ లో ఒక కామన్ వర్డ్ సౌండ్ అని ఉంది. అండ్ ఇంకొక కామన్ వర్డ్ మనీ స్ట్రాటజీస్, మనీ లిమిటింగ్ బిలీవ్స్, మనీ మేనిఫెస్టేషన్స్, మనీ అండ్ కెరీర్ అని ఉంది. అసలు ఈ సౌండ్ కి ఈ మనీకి సంబంధించిన మేనిఫెస్టేషన్స్ కి రిలేషన్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అసలు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అమేజింగ్ క్వశ్చన్. ఎస్, మనీ టైటిల్ చూస్తుంటేనే తెలుస్తుంది నీ పవర్ విత్ ఇన్ విత్ ద డివైన్ శక్తి సౌండ్ అనేది మనం పెట్టింది. అలాగే ఫ్లయర్స్లో మనం ఇచ్చిన ప్రతి ఫ్లయర్లో ప్రతి లెటర్ సెకండ్ సెంటెన్స్ ఇస్ ఎ సౌండ్ అని ఉంది అని హర్షిత చెప్తుంది. ఎస్, అఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ ఇస్. సో మేనిఫెస్టేషన్ ఇస్ సౌండ్. యూనివర్స్ నాన్ మేనిఫెస్టెడ్ అన్మానిఫెస్టెడ్ ఫార్మ్, ద బిందు, ద స్టార్టింగ్ పాయింట్, నథింగ్, ఒక డాట్. ఏదైనా మేనిఫెస్టేషన్ జరగాలంటే డాట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎనీథింగ్, నువ్వు ఆర్ట్ గీసినా, ట్రయాంగిల్ గీసినా, లేకపోతే నీకు ఒక ఇల్లు డిజైన్ గీసినా, లేకపోతే ఎనీథింగ్ నువ్వు చదువుకోవాలన్నా, ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఇస్ ద బిందు. నథింగ్నెస్, అన్మానిఫెస్టెడ్ నుంచి మేనిఫెస్ట్ చేసేది సౌండ్. ఎవ్రీథింగ్ ఈజ్ అ సౌండ్. సో యూనివర్స్ శక్తితో కలిసినప్పుడు లెట్ ద సౌండ్ బి. ఫస్ట్ వచ్చింది సౌండ్, దాని తర్వాత లైట్ డెన్స్ అయ్యి ఆ సౌండ్ లైట్ అవుతుంది, దాని తర్వాత వస్తువు అవుతుంది. ఈరోజు మనకు డబ్బులు రాలేదన్నా, లేకపోతే కెరియర్లో కావాల్సిన మేనిఫెస్టేషన్, ఇప్పుడు చెప్పా కదా యాప్స్, మన కోరికలు ఏవైతే ఉన్నాయో మన యాన్సిస్టర్ నుంచి, అమ్మమ్మ నుంచి తెచ్చుకున్న, అమ్మమ్మ మన అమ్మమ్మని తీసుకుంటున్నాం కాబట్టి ఈసారి అమ్మమ్మ ఏదైతే మేనిఫెస్ట్ చేయలేదో ఆవిడ స్టోరీస్ ఏవైతే ఉండిపోయినాయో ఆ సౌండ్ ద్వారా ఆ పెయిన్ యాప్స్ ఉంటాయి కదా. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వూండెడ్ సెల్ఫ్. అక్కడ యాప్ లాగా ఉంటుంది ఫోన్లో కనుక యాప్స్ ఉన్నట్టు. అవి కంటిన్యూస్గా మన లైఫ్ ఫోర్స్ ఎనర్జీని మన ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడల్లా మనకు లైఫ్ ఫోర్స్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. సహస్రార చక్రాల నుంచి, భూమి నుంచి మెటీరియల్స్ తయారవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, వస్తువులు ఎలా వస్తాయి, డబ్బులు ఎలా వస్తుంది, మ్యాజిక్ కాదు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాజికల్గా మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందు మన లోపల ఏముంది ఆగి చూసి ద సౌండ్ ద్వారా వాటిని ఎలా హీల్ చేయాలి. లుక్ ఎట్ దాట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సౌండ్. సో ఏదైతే ఏ సౌండ్ ద్వారా మన యాన్సిస్టర్స్ లేకపోతే పాత లైఫ్లో కోరికలు వచ్చినాయి, దాంతో ఎమోషన్తో ఎండ్ అయింది. మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక యాప్ తీసుకుంటే ఫోన్ యాప్లో ఈ యాప్స్ ఆల్రెడీ నాకు ఇవ్వబడ్డాయి. అంటే 0 to 7 yearsకి నాకు ఇచ్చేసారు. అది ఒరిజినల్గా ఆ ప్రోగ్రామ్ని మన శరీరం తీసుకుంటుంది, నర్వస్ సిస్టమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్, ఈ యాప్ని మనం ఎలాగా సౌండ్ ద్వారా క్లీన్ చేయాలి అంటే ఏంటంటే మొత్తం వేగస్ నర్వ్ గురించి ఉంటుంది. వేగస్ నర్వ్లో అమ్మ పొట్టలో ఉన్నప్పుడు, డబ్బులు లేవన్నప్పుడు అమ్మ ఎక్కడుంటుంది, ఏ గదిలో ఉంటుంది, బాధలో ఉందా, ఫైట్ అండ్ ఫ్లైట్లో ఉందా, కంప్లైంట్ చేస్తుందా, జడ్జి చేస్తుందా, అదే నీ ప్రోగ్రామ్, అదే నీ కర్మ. సో ద వెంట్రల్ వెహికల్ ఏదైతే పైన ఉండే నర్వస్ సిస్టమ్, దట్ ఈస్ ద డివైన్ కనెక్షన్, హార్ట్ అండ్ అబవ్ గాడ్ కనెక్షన్. సో కంటిన్యూస్గా నీకు రిసీవింగ్ మోడ్లో ఉంటావు. ఏ నర్వస్ సిస్టమ్ అయితే నీకు భయం, బాధలు, డబ్బుల్లో కంప్రెస్ అయిందో, లేకపోతే పవర్లెస్గా బిహేవ్ చేసిందో, నాకు అసలు డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని ఏ యాన్సిస్టరీ, ఏ నర్వస్ సిస్టమ్ ఇక్కడ రికార్డ్ అయిందో అదే నీకు ఇచ్చారు 0 to 7 years. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ హమ్మింగ్ ద్వారా ద సౌండ్ ఆఫ్ ద గాడ్, డివైన్ గాడ్ తోటి మనం ఈ వూండెడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే మన సెల్ఫ్, మన ఓన్ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవ్వగానే డబ్బులు వస్తాయి. సో మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాం. నువ్వు అడిగావు కదా ప్రతి క్వశ్చన్కి సౌండ్ ద్వారా. ఎస్, సౌండ్ డిఫరెంట్ సౌండ్స్ మనం యూజ్ చేస్తాము. ఒకటి ద పెయిన్ పార్ట్ని, మన యాప్ని ఏముందో అని 50 లిమిటింగ్ బిలీఫ్స్లో మనం ఏదో ఒక లిమిటింగ్ బిలీఫ్స్లో ఉంటాం. వాటిలో
అక్కడ నీ యాప్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నీ నీకు అర్థమవుతాయి. దాన్ని మనం ముందు పట్టుకోవాలి. దాని దగ్గరికి వెళ్ళాలి, కూర్చోవాలి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్లేఫుల్‌గా ఉంటుంది. మీకే అర్థమవుతుంది. ఈసారి టెంప్లెట్స్ ఇస్తాను. దాన్ని ఫస్ట్ మనం యూజ్ చేసే సౌండ్ ఇస్ ద హీలింగ్ సౌండ్. ఆ సౌండ్ ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సౌండ్. చెప్పా కదా! ఇప్పుడు మేనిఫెస్టేషన్ వస్తువు అంటేనే సౌండ్. యూనివర్స్ మొత్తం ఫెమినైన్ ఎనర్జీ, ఈవెన్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని కూడా టైటిల్‌లో ఉంటుంది. చూస్తే అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అన్‌మానిఫెస్టెడ్ ఈజ్ మాస్కులైన్ ఎనర్జీ, మానిఫెస్టెడ్ ఈజ్ ఫెమినైన్ ఎనర్జీ. ఎందుకు రావట్లేదు? ద ఒరిజినల్ సౌండ్‌ని ఎలా తీసుకొని, ఆ యాప్‌ని ఏదైతే ఉందో దాన్ని ఎలా హీల్ చేయాలి, ఆ తర్వాత డిజైర్డ్ సౌండ్స్ ద్వారా ఎలాగా మనీని చేయాలి అనేది ఉంటుంది. మనీ అండ్ కెరియర్ బోత్ హర్షిత చాలా బాగుండబోతుంది. అండ్ లాంగ్వేజ్ ఈజ్ ద కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా డిజైన్ చేశాను. ఇప్పుడు మాధురి చెప్పింది చూసారా, హే నాకు బాగా అర్థమైంది. కర్మ అంటే ఏంటి, యాప్స్ ద్వారా ఎగ్జాక్ట్లీ మనం ఫోన్ని యూజ్ చేసుకొని, ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఈవెన్ మన ప్రోగ్రామ్ చూడాలంటే కూడా ఫోన్. సో వెరీ ఈజీగా ఫోన్ యాప్, ఓ నాలో ఈ యాప్ ఉంది, నేను అలా చేసుకోవాలి అని సరదాగా ఉండబోతుంది. అండ్ హీల్ చేయగానే మనం ఇంకొక టెంప్లెట్ ఇస్తాం. ఆర్ యూ యూజింగ్, మీరు క్లీన్ చేసుకున్నారా ఈరోజు, నైట్ వర్క్ ఉంటుంది, డే వర్క్ ఉంటుంది. సో మనం క్లాస్లోనే చేయిస్తాం ద సౌండ్ ప్రాక్టీస్. చాలా బాగుండిపోతుంది. ఐ థింక్ నీకు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చానా లేదా నాకు తెలియలేదు. ఎస్ మ్యామ్, చెప్పండి. వండర్ఫుల్ గా అర్థమైంది చాలా ఈజీగా. అయితే ఈ హమ్మింగ్ సౌండ్ అని చెప్పుకున్నారు కదా, ఈ నాలెడ్జ్ ఈ క్లాస్ లో జాయిన్ అయ్యి నాలెడ్జ్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలంటే ఫ్రెషర్ అంటే లైక్ కొత్త జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా వచ్చి జాయిన్ అయ్యి విని తెలుసుకొని ప్రాక్టీస్ చేయొచ్చా, లేదా ప్రియర్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా? మీరందరూ ఇక్కడ కూర్చున్నాడు, అందరూ కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు రెండు ఈ ముక్కు టిప్పుని చూస్తున్నాయి అనుకోండి. హమ్ చేయండి. చేశారా? కళ్ళు తెరవండి. ఇది నేర్చుకోవడానికి ప్రయర్ నాలెడ్జ్ కానీ ఏమన్నా కావాలా? అస్సలు అక్కర్లేదు మ్యామ్. అంతే, అంత సింపుల్గా ఉంటుంది. ఫోన్ గురించి తెలుసా? ఎవరికైనా ఫోన్ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లో యాప్స్ ఉంటాయని తెలుసా? యాప్స్ ఇక్కడ నేను చూపిస్తాను చూడు, ఏమేమి యాప్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక్క సెకండ్. సో యా, మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి యాప్స్. సో నాకు ఇక్కడ కెమెరా యాప్ ఉంది, తర్వాత లైట్, టైం ఉంది, ఇక్కడ సెట్టింగ్స్ యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి యాప్స్. సో ఎస్ మ్యామ్, యాప్ కనిపిస్తుంది. తెలుసుకోవడం ఈజీనా? యాప్ తెలుసుకుని ఓ నాకు ఇది ఉంది అని ఐడెంటిఫై చేయడం ఈజీనా? తెలుసుకోవడం చూస్తే Yes. కనిపిస్తాయా? సో మనలో ఏం యాప్స్ ఉన్నాయో మనం 50 లిమిటింగ్ బిలీఫ్స్ ద్వారా చూపించగానే ఓ నాలో ఇది ఉంది అని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది కదా. నీలో నీ ఫోన్లో ఏమున్నాయో మనం తెలుసుకుంటే మన లోపల ఏమున్నాయో, మనం ఏం తెచ్చుకున్నామో మనకు తెలుస్తుంది. చెప్పాను, మీలో ఇప్పుడు ఏమున్నాయో అవి మనం తెచ్చుకున్నాం, మనకి ఇచ్చారు. ద స్పిరిచువాలిటీలో డెఫినెట్గా తెలుసుకోవాల్సింది యాన్సిస్టర్ నుంచి మనకు మన బాడీకి తీసుకుంటుంది అనేది తెలుస్తుంది. దాన్ని మనం ఎలా డిలీట్ చేయాలి అనేది నేర్పిస్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. ఏ ప్రేయర్ అల్టిమేట్లీ ఎలాంటి నాలెడ్జ్ అక్కర్లే, ఫస్ట్ ఫ్రెషర్కి కూడా అర్థమవుతుంది. అలానే ఎప్పటి నుంచో క్లాసులో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఈజీగా, వావ్ ఇదేంటి ఇంకా బాగుంది, ఈ విధంగా నేర్చుకోవడం ఇంకా ఈజీగా ఉంది అనే శబాష్ అనిపించే విధంగా ఉంటుంది. ఓకే. ఎస్ ఎస్ మ్యామ్. ఎస్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ లైక్ మాధురి మ్యామ్ అడిగినట్లు కర్మ టు డిజైన్ మేనిఫెస్టేషన్ చెప్పారు. సో యా, కొంతమంది అనుకుంటాం మనం లైక్ అరే నా తలరాత ఎట్లుంటే అట్లుంటది, లేకపోతే నా చేతిలో ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది అనుకుంటాం కదా. సో త్రూ దిస్ అంటే ఈ వర్క్ షాప్ ద్వారా మనం ఏవైతే డెస్టినీ అని మనం ఫీల్ అవుతుంటామో, సో దాన్ని కూడా మనం అంటే క్రియేట్ చేసుకోవచ్చా మ్యామ్? ఆ ఫ్రీ విల్ మనకు ఉంటుందా? ఎస్ ప్రశాంత్, డెఫినెట్గా నువ్వు అడిగినట్టుగా డెస్టినీ, కర్మ, మన తల రాతలు చేతి మీద ఉంటాయి, దీని మీద ఉంటాయి. అసలు మనం వచ్చిందే మన ప్రారంభ కర్మని తీసుకొచ్చి మన యాన్సెస్టర్స్ ఎదురు చూస్తున్నారు. ఆ యాప్ని ఎవరు ఓపెన్ చేస్తారా, ఎవరు రిలీజ్ చేసి మేనిఫెస్ట్ చేస్తారా అని. ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ కార్మికల్లీ దే యాన్సిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ వీఆర్ ఆల్ లైక్ క్వాంటమ్ ఫీల్డ్లో మనకు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కనిపిస్తున్నాయి. బట్ క్వాంటమ్ ఫీల్డ్ ఇస్ వన్. దెర్ ఇస్ నథింగ్. నవ్ మూమెంట్లో మన యాన్సిస్టర్స్ ఉంటారు, మన పాస్ట్ లైఫ్ ఉంటుంది, ఎవ్రీథింగ్
ద హయ్యర్ మైండ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో మనకి తెలియాల్సింది, మనం ఇంకా థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం కాబట్టి మనం ఓన్లీ పాస్ట్ ప్రజెంట్ నిన్న ఇవాళ రేపు యాన్సెస్టర్లు వాళ్ళ వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు అలా అనుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నాం. ఈ ఫీల్డ్ అంతా అట్ ద వన్ గ్లాన్స్లో చూడగలుగుతుంది యూనివర్స్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ మైండ్. ఇక్కడ మనం చేసే ఈ క్లాసెస్ ద్వారా ఓకే నాకు కోరుకుంది, దానికి అటాచ్డ్ భయం ఉంది, బాధ ఉంది, వరి ఉంది, ఏముందో మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. సో దాన్ని మన యాన్సెస్టరీ నుంచి మనం తెచ్చుకున్నాం. మనకు అది చాలా ఆటోమేటిక్గా అనిపిస్తుంది, ఇది న్యాచురల్ అనిపిస్తుంది. సో ఆ కర్మని, ప్రారంధ కర్మని మనకి ఇవ్వబడుతుంది. అది అగామి కర్మ చేస్తున్నాం అంటే ఏంటంటే ఇంకా దాన్ని ఎక్కువ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ యాప్స్ అన్నీ వెళ్ళి మన 7 జనరేషన్స్ నుంచి వచ్చినవి, లేకపోతే అమ్మ నాన్న పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న యాప్స్ అన్నీ కూడా, పాస్ట్ అంటే మనం జస్ట్ ఇలా లెఫ్ట్ రైట్ బ్యాక్ మనకి డైరెక్షన్స్ ఉన్నది థర్డ్ డైమెన్షన్లోనే డైరెక్షన్స్ ఉంటాయి, ఒక ఫిజికల్ రెల్మ్లోనే డైరెక్షన్స్ ఉంటాయి, ఇంకెక్కడ డైరెక్షన్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఎనర్జీ. ద స్కైలోకి వెళ్తే మీరు వెళ్ళండి పైన ప్లానెట్ మూన్ మీదకి వెళ్తే యూ కాంట్ ఫైండ్ ద డైరెక్షన్స్. సో ఓన్లీ ప్లానెట్ ఎర్త్ మీద ఉంటాయి, ఫిజికల్ ఫామ్లోనే ఉంటాయి డైరెక్షన్స్. అందుకని నీకు పాస్ట్ అనగా నిన్న అనగానే అటు, రేపు అనగానే ఇటు చూపిస్తాం కదా, మనం లెఫ్ట్ రైట్ అని, వెనకాల ముందు అని చూపిస్తాం. సో మనకి ఈ నాలెడ్జ్ ఉంది, ద అనలిటికల్ మైండ్ నేర్చుకున్న నాలెడ్జ్. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్. మనం అసలు ఇక్కడికి వచ్చిందే ఎవరు కోడ్ చేస్తారు దాన్ని అండ్ రిలీజ్ చేస్తారు, ఈ కర్మని రిలీజ్ చేసి ద డివైన్ ఎంట్రీని తీసుకుంటారు అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వేగస్ నర్వ్, ఫిజికల్ ఫామ్లోనే ఉంటుంది ఈ వేగస్ నర్వ్. దీని ద్వారానే ప్రాణ లోపలికి వెళ్తుంది, ఫామ్ వస్తుంది. అన్నీ అంటే హార్ట్, లివరు, నీకు ఫంక్షనింగ్ హార్ట్ నుంచి కనెక్ట్ అవుతుంది వేగస్ నర్వ్. సో మన యాన్సిస్టరీ నుంచి తెచ్చుకునే ఎనర్జీని ఓన్లీ ఫిజికల్ ఫామ్ ద్వారానే నువ్వు నీ ప్రారంధ కర్మని నీ క్రియామాణ కర్మగా చేసుకుంటాం. అంటే ఏంటి, క్రియేటివ్గా మనం కొత్త మన నాలెడ్జ్ని నేర్చుకొని ఓన్లీ మన మనుషులకే ఉంటుంది ఈ ఈ కర్మని క్లీన్ చేసే శక్తి. ఎందుకంటే యానిమల్స్కి ఉండదు ఇంటలెక్ట్. సో నాలెడ్జ్ ద్వారా మనం, ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా, చేతి రాతలు తల రాతలు మార్చుకోవడానికే వస్తాం. మనం మార్చుకోగానే మన ముందు తరాలు కూడా ఈ యాప్స్ని తీసుకోకుండా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, మన కమింగ్ జనరేషన్స్కి మొత్తం మన యాప్స్ కూడా కలిపి మనం ఆగామి కర్మ చేసినవి మన ఎక్స్పీరియన్సెస్లు కూడా కల్పిస్తున్నాం. అందుకనే పిల్లలు చాలా ADHDలు, OCDలతో చాలా బాధపడుతున్నారు. విర్ ఆల్ కనెక్టెడ్, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మనం వచ్చిందే ఎస్ ఆస్ట్రాలజీలో మనం పుట్టిన టైంలో ఏం తీసుకొస్తాం అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. దాన్ని మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి దాన్ని క్లీన్ చేసి శుద్ధి చేయడానికి వచ్చాం. మనం వేరే పర్పస్ లేదు, లెసన్ నేర్చుకోవడానికి వస్తాం. 3D డైమెన్షన్కి, ఫిజికల్ ఫామ్కి లెసన్ నేర్చుకోవడానికి. ఓన్లీ లెసన్ నేర్చుకునే కెపాసిటీ విత్ ద ప్రాక్టికల్, విత్ ద 5 ఎలిమెంట్స్ని యూజ్ చేసి, 5 సెన్సెస్ని యూజ్ చేసి, మన 5 సెన్సెస్ ఉండేది ఫిజికల్ ఫామ్లో 5 ఎలిమెంట్స్ని కాంటాక్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు నేను చూడు వాటర్ని పట్టుకోగలను, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ ఓన్లీ ఇన్ ద ఫిజికల్ రన్. దీని ద్వారా మనం ఎలా కర్మను క్లీన్ చేసుకోవాలి అనేది ఉంటుంది ప్రశాంత్. చాలా బాగుంటుంది. మనం ఒక్కొక్క యాప్ని, మన డిజైర్ని, దాని అటాచ్డ్ ఎమోషన్ని క్లీన్ చేయగానే డిజైర్ బూమ్ మేనిఫెస్ట్ అవుతుంది. యా హెల్ప్ఫుల్. ఎస్ సూపర్ మ్యామ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ పిల్లలు, ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఈ పార్ట్లో మనం మనీ అండ్ కెరియర్ గురించి మాట్లాడుతున్నాం. సో చక్ర క్లాస్ నందు, నువ్వేం అడగాలనుకుంటున్నావు అడుగు. ఎస్ మ్యామ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ. మనం ఈసారి అసలు ఏ చక్రాస్ గురించి తెలుసుకోబోతున్నాము. అండ్ నేను ఒకటి చూసాను మ్యామ్, మన చక్రాస్ మీ మీ పెటల్స్ పర్ఫెక్ట్ సౌండ్ చేస్తున్నాయా అని. అంటే అసలు పెటల్స్ కి సౌండ్ ఉంటుందా అసలు, అంటే అవి సౌండ్ చేస్తాయా అనేది నా డౌట్. అండ్ అసలు ఆ సౌండ్ కి మనీకి రిలేషన్ ఏంటి? ఎక్సలెంట్, అంటే బ్యూటిఫుల్. ఒక్కొక్క పెటల్ కి సౌండ్ ఉంటుందా, లేకపోతే అది కూడా నాకు యా డౌట్ ఉంది. చూసా. ఎస్, ఇంక్లూడింగ్ మా నందు అడిగిన క్వశ్చన్కి డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఎవ్రీ క్లాస్లో నేను కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. చక్ర క్లాస్లో కానీ 12 డైమెన్షన్స్ అని, 3D అని, ఆల్కమైజ్ చేసుకోవడం అని, ఒక్కొక్క క్లాస్లో ఈ కర్మ క్లీన్ చేసుకోవడమే కంప్లీట్, కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ని తీసుకొస్తాను. అందుకని మా నందు ఈజ్ సో ఎక్సైటెడ్ టు నో మెనీ ఆన్సర్స్ క్లాస్ స్టార్ట్ అవ్వకముందేనే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ సౌండ్ వైబ్రేట్ అయి మేనిఫెస్టేషన్ జరిగి మళ్ళీ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. సైలెన్స్ సౌండ్ అయి మేనిఫెస్ట్ చేసి
మళ్ళీ సైలెంట్లోకి వెళ్తుంది. దట్ ఈస్ ఎవ్రీథింగ్. సో మన కర్మ కూడా మనం ఎలా సైలెంట్ అవ్వాలి, ఎలా ఏ అక్షరాల వల్ల మనకు మేనిఫెస్టేషన్స్ జరగట్లేదు, పెటల్స్ అంటే ఏంటి, ఈ సౌండ్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటి, పెటల్స్ అంటే ఏంటి. ఎస్, ఎవ్రీ చక్ర హ్యాస్, మనకు తెలుసు 4 పెటల్స్, 6 పెటల్స్, 10 పెటల్స్, 12 పెటల్స్, 16 పెటల్స్. సో ఇలాగా ఉన్న ప్రతి చక్ర, మనం 7 చక్రాస్ గురించి తెలుసుకుంటున్నందు ఎవ్రీ చక్రాలో దాని ఒరిజినల్ సౌండ్ ఏంటో తెలుసుకుంటాం. కానీ దాని మీద ఇప్పుడు మనం క్లే వర్క్ చేస్తాం కదా, సో ఎవ్రీథింగ్ లైక్ అ క్లే. సో మన ఫోకస్ ఎక్కడుంది, మనం ఏం వింటాం, 5 సెన్సెస్ ఆన్ గోయింగ్, 5 చక్రాస్ వరకే నీకు వట్టి బ్రేక్ కనెక్ట్ అయి ఉంటుంది. ద 6th చక్ర ఇస్ నాట్ కనెక్టెడ్ టు యువర్ వేగస్ నర్వ్. సో ఈ చక్ర is a divine chakra that is connected to that umbilical cord of the guard chakra. ఇది ఇక్కడ ఆల్రెడీ శక్తి శివ కలుసుకుంటారు. సో నీ 5 ఎలిమెంట్స్ ఏం చూస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది ఈ 5 చక్రాస్ వరకు, విశుద్ధ చక్ర వరకు నువ్వు అన్నీ కూడా రికార్డ్ అయిపోతుంది. ఇట్స్ లైక్ ఎ క్లే, ఎవ్రీ చక్ర ఇంప్రెస్ అవుతుంది. మనం అదే చూస్తున్నాం అనుకో, అక్కడ ఒక గ్రూ లాగా ఏర్పడి అదే నీది అవుతుంది. సపోజ్ డబుల్ లేవ్ వింటున్నావు, యాన్సిస్టరీ నుంచి డబుల్ లేవ్ తెచ్చుకున్నావు. ధర్మ అర్థ కామ మోక్షాస్ అనేది రూట్ చక్ర పెటల్స్, 4 పెటల్స్. వాటి ఒరిజినల్ సౌండ్ ఉంటుంది. ఒరిజినల్ సౌండ్ అంటేనే శక్తి యూనివర్స్ క్రియేట్ చేసింది. దెర్ ఈస్ నథింగ్ అడాప్టెడ్, నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్రియేటెడ్, ఓన్లీ శివశక్తి క్రియేట్ చేసిన చక్రాస్. శక్తి 7 సన్స్, నిన్న ఫ్రీ క్లాస్లో కూడా చెప్పాను, ఆర్ దే బికమ్ ద 7 చక్రాస్. ద 8th సన్ ఇస్ మార్తాండ, దట్ ఈస్ ద సూర్యుడు. ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన శక్తి వచ్చేది కూడా ద డివైన్ ఫెమినిన్ శక్తియే, సూర్యుడి నుంచి కూడా వచ్చేది, దాన్ని రశ్మిదేవి అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ శక్తి. మనం ఈసారి శక్తితోటే మనం సింఫనీ అని చెప్పాం. సో డిఫరెంట్ సౌండ్స్ చేస్తాయి మన చక్రాస్. సో ద ఒరిజినల్ సౌండ్తో ఉండగానే ధర్మార్థ కామ మోక్షాస్ నీకు ఎవరు చెప్పకుండానే లెసన్ అవుతాయి. కానీ మన కలియుగంలో ఉన్నాం, ఎన్నో యుగాస్ నుంచి ఎన్నో లెటర్స్, ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో రిఫ్లెక్షన్స్తో మనం ప్రింట్ అయినాయి అన్నీ. సో వాటిని మనం ఎలా రిలీజ్ చేసి, మనకి చెప్పేది ఓన్లీ త్రూ వేగస్ నర్వ్ ద్వారా తెలుసుకుంటుంది. సో వేగస్ నర్వ్ ఉన్నప్పుడు, అమ్మమ్మ పొట్టలో ఉన్నప్పుడే మన ఇన్నర్ చైల్డ్, మన శరీరం కంప్రెస్ అయిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది చక్రాస్లో. సో ఒక్కొక్క పెటల్లో ఏమేమి ఒరిజినల్ సౌండ్ ఏంటి, ఫస్ట్ హీలింగ్ సౌండ్ ద్వారా వీటిని మన ఉన్న డేటాని, ఏదైతే మన స్టోరీ మనకు తెలుసు కదా, తెలుసా నందు నీకు, నీ స్టోరీ అంటావు మనీలో, Yes. రిలేషన్షిప్లో. సో ఆ స్టోరీని మనం, దాని మీద ఇంప్రింట్ అయిన స్టోరీని తీసేసి మన ఇమాజినేషన్ తోటి కొత్త స్టోరీని రాసి, ఇక్కడ మనం ఈసారి స్పెసిఫిక్గా వచ్చేది సౌండ్. ఓకే, సౌండ్. నీకు ఇంకో క్వశ్చన్ అడిగితే నేను చెప్తాను ఎవరెవరు ఎంటర్ అవ్వబోతున్నారో. డెఫినెట్గా ప్రతి పెటల్లో ఏమేమి ఉంటాయి, ప్రతి పెటల్లో నేర్చుకుంటాం. మనకి షేమ్, గిల్ట్ ఎక్కడ వస్తాయి, ఏ చక్రాస్లో వస్తాయి, అండ్ నా కోపం ఏ చక్రాలో వస్తుంది, ఎక్కడ ఎందుకు వస్తుంది, ఆ పెటల్ ఎందుకు తీసుకుంటుంది, ఆ పెటలే స్పెసిఫిక్గా ఏం చేస్తుంది, ఈగో ఎలా వస్తుంది. సో ఎమోషన్స్తో ఉన్నప్పుడు మన 7th చక్ర, 3rd డైమెన్షన్ ఎలా ఇవాల్వ్ అవుతుంది, ఎప్పుడైతే నీకు భయం, ఇన్సెక్యూరిటీ, షేమ్ వచ్చినప్పుడు, గిల్ట్ వచ్చినప్పుడు, అండ్ ద నెక్స్ట్ ఇవాల్వ్ అవుతుంది కాన్షియస్నెస్, ద థర్డ్ చక్ర, 10 పెటల్స్. దాంట్లో ఏమేమి ఉంటాయి, యాంగర్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా అడాప్టెడ్, ఎలా ఇవాల్వ్ అయినాయి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ద ఒరిజినల్ సౌండ్కి ఎలా వెళ్ళాలి. చెప్పాను కదా, శక్తి సన్స్ అంత మొత్తం శక్తిమయంలో ఉంటుంది. సౌండ్ ఇస్ ద మేనిఫెస్టేషన్. ఎవ్రీథింగ్ మనం చూసేది వస్తువుగా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఎ సౌండ్. సో వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్, వీఆర్ బజింగ్, వీఆర్ హమ్మింగ్. సో మన సౌండ్ కనుక హమ్లో ఉంటే we can manifest beautiful things. ఎలాగా అలైనింగ్ విత్ ద సౌండ్ ఆఫ్ ద డివినిటీ. నేను ఇప్పుడు ఖాళీ ప్రాజెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్తో నేను ఈ క్లాస్ డిజైన్ చేశాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్, ఇన్ ఎస్పెషల్లీ చక్ర క్లాసెస్ యూ విల్ కనెక్ట్ టు ద స్పిరిచువల్. చెప్పాను కదా, రూట్ చక్రాలోని ధర్మ అర్థ కామ మోక్షాస్. డెఫినెట్గా ధర్మం ఎలాగా నువ్వు చేసే ప్రతిదీ నీకు క్లీనింగ్ జరుగుతుంది. అలాగే అర్థ కంప్లీట్ డబ్బులు and career, and kama mokshas, the pleasures of the human being, how important it is, how the relationships are important, and moksha definitely the connection of the divinity jarutundi. Beautiful ga design chesanu. You will learn so many things. I can't tell, right, in 21 days. And of course 7 chakras ఉంటాయి. Yeah మ్యామ్, అంటే నాకు పెటల్స్ సౌండ్ తప్పుగా చేస్తే
మనకెట్లా తెలుస్తుంది అని నాకొక డౌట్ ఉండింది. అంటే మనకొచ్చే ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ అలా వస్తే మనకు ఆల్రెడీ తప్పు సౌండ్ చేస్తున్నాయని మనకు నాన్న అర్థమైపోతుంది. మన సౌండ్ ఈజ్ యాప్. ఆల్రెడీ చక్రాస్లో మనకి యాప్స్ తీసుకొని వచ్చేసాం. నేను చెప్పాను కదా ఇప్పుడు యాప్స్ Yes, ma'am. యాప్స్ ఉంటాయి చక్రాస్లో. ఏ యాప్ ఉందో కూడా మనకి తెలుసుకుంటుంది. ఈజీనా? నీకు కోపం వస్తుందా? చాలా అయితే నీకు yes, ఆ ma'am. యాప్ ఇచ్చేసారు. చాలా ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? yes, ఎవరైతే ఇప్పుడు చూడు చాలా మంది అంటారు మా అమ్మమ్మకి అసలు కోపమే లేదండి, నాకు కోపం వచ్చింది, మరి అమ్మమ్మ నుంచి వస్తాయంట. ఆవిడ సప్రెస్ చేసింది కోపాన్ని. ఆవిడ షీ డజంట్ అలౌడ్. అమ్మాయిలు మన పూర్వకాలంలో మీరు చూస్తే ఏంటే గట్టిగా మాట్లాడతావు, గట్టిగా నవ్వుతావు అంటారు చూసారా. సో దే హ్యావ్ టు సప్రెస్ దేర్ ఎమోషన్స్ టు బీ అ గుడ్ గర్ల్, టు బీ అ గుడ్ లేడీ ఆఫ్ ద హౌస్లో పద్ధతిగా ఉండాలి. సో టు మోరల్ టు ఎవ్రీబడి అలాగా. అంటే వాళ్ళు సత్యయుగాన్ని ఫాలో అవుతారు. కానీ మనం ఉన్నది కలియుగంలో ఉండి యాప్స్ అందరివి మన బోల్డ్ అంత ఎమోషన్ మనకి ఇవ్వబడింది అని త్రేతాయుగం ద్వాపరయుగం నుంచే వచ్చినాయి ఎమోషన్స్ కదా. అక్కడి నుంచి తీసుకొచ్చా. ఇప్పుడు కలియుగం ఎండ్లో ఉన్నాం మనం. అంత బిగినింగ్ ఓకే 70sలో లేము మనం, 2026లో ఉన్నాం. సో డెఫినెట్గా దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ రిప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటాయి అమ్మమ్మ నుంచి. అవన్నీ కూడా మన పెటల్స్ మీద ఉంటాయి సీక్రెట్గా. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అంటే ఇదే క్లాస్ అయితే బాగుండు అని అనిపించింది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఐ నో Petals sound. ఇప్పటికిప్పుడు అదే తెలుసుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. Yes, అండ్ ma'am. మోస్ట్ ఇంపార్టెంట్లీ తప్పకుండా. ఇక్కడ మ్యూజిక్ ఏంటంటే సంజు అసలు హీఈస్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఇది. అండ్ మన భూమి వైబ్రేషన్ ఒక సెకండ్కి 7.8 హర్ట్స్లో తిరుగుతూ ఉంటుంది. ఆ హర్ట్స్ మ్యూజిక్ తీసుకొని మనకి, ఎందుకంటే మన ఎలక్ట్రిసిటీ ఈజ్ కనెక్టెడ్ టు భూమాతకి కనెక్ట్ అవ్వగానే మనం డివైన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బుక్ ఆఫ్ రికార్డ్స్ డాన్స్కి చేస్తున్నప్పుడు నేను ఎక్కువ చేయలేకపోయినప్పుడు నేను కంటిన్యూస్గా 3 hours చేస్తున్నాను కదా. ఒక హాఫ్ అన్ అవర్ చేస్తున్నప్పుడు ఆయాసం వచ్చినప్పుడు ద లంగ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద బ్రెత్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నా ఫోకస్ని, నా కాన్షియస్నెస్ని ఐఎమ్ డ్రైవింగ్ టు ఫుట్. అయితే భూమాతకి కనెక్ట్ అవుతుంది. నా ఎలక్ట్రిక్ ఛార్జ్ నేను భూమాతకి ఇస్తున్నా నా ఫోకస్ ద్వారానే. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇమీడియట్గా నేను చేయగలుగుతున్నాను. ఐ కెన్ ఏబుల్ టు కంటిన్యూ ఇట్. సో అంత పవర్ ఉంటుంది భూమాతకి. మెయిన్ ఏంటంటే ఇంటెన్షన్. ఇక్కడ ఇంటెన్షన్ అర్థమవుతుంది. కర్మాలో ఇంటెన్షన్ ఉంటుందని చెప్పారు. నీ ఇంటెన్షన్ అమ్మా నాకు శక్తి ఇవ్వు, నాకు భూమాత అని అడగగానే ఆవిడొచ్చేసి ఇమీడియట్గా నీ ఇంటెన్షన్ అర్థమవుతుంది నీ ఇన్నర్ వరల్డ్కి అండ్ నీ మజిల్స్కి, నీ టిష్యూస్కి. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్, సో నాలెడ్జబుల్. అండ్ సో మనందరం ఎలాగ ఈజీ వేలో టు కనెక్ట్ టు ఆల్ 5 ఎలిమెంట్స్ అండ్ డివినిటీకి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. Yes, ma'am. రియల్లీ చాలా Ma'am? ఎక్సైటింగ్ గా ఉంది మ్యామ్. Really. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ధిని మ్యామ్. వెరీ ఎక్సైటింగ్. Um, మీరు ఇంకా ఎక్సైట్మెంట్ ఇంకా పెంచారు మాలో. రైట్ కదా. That is so good. హర్షిత ఏదో క్వశ్చన్ అడుగుతుందంట. ఇది మనీ కెరియర్ కి సంబంధించిన క్లాస్ కాబట్టి అడుగు. ఎస్ మ్యామ్. సో ఈ వీడియోలో మనం మనీ అండ్ కెరీర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతవరకు సౌండ్, మనీ ఇలా మేనిఫెస్టేషన్ గురించి వచ్చాం. మరి స్పెషల్ గా కెరీర్ గురించి మాట్లాడకపోతే ఎలా మ్యామ్? Of సౌండ్ మీద course. కెరీర్ బిజినెస్ ఎలా ఉంటుంది? సౌండ్ తో ఎలా మేనిఫెస్ట్ చేస్తాం? అది చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా దాని గురించి మాకు కొంచెం ఎక్స్ట్రా చెప్పాలి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎస్, ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు అర్థం రావాలంటే నువ్వు ఏదో ఒక ధర్మం చేయాలి. కెరియర్ చేయకుండా, నీకు వర్క్ చేయకుండా, ఎవ్రీ చక్ర హాజ్ ఇట్స్ ఓన్ ఇది. శక్తి సన్సే ఈ 7 చక్రాస్. 7 చక్ర హ్యాస్ 7 డిఫరెంట్ పర్పసెస్. సో ఎవ్రీ చక్ర అండ్ కెరియర్ ఇస్ సో ఇంపార్టెంట్. దట్ ఈస్ ద 3rd చక్రాలో ఉండే కెరియర్. ఇప్పుడు చక్ర క్లాస్ ఉండదు మనీ క్లాస్లో. హర్షిత ఈజ్ లైక్ హర్షిత ప్రశాంతులు మనీ క్లాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలి వాళ్ళ లెవెల్లో. కెరియర్ ఎనీ వర్క్ నీ బిలీఫ్స్ మీద ఆధారపడి ఉంటుంది. 50 బిలీవ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడు, నాకు గవర్నమెంట్ నిన్నే లైవ్ క్లాస్లో ఒకటి వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు వస్తుందా? మనం అదేంటి ఆస్ట్రాలజర్ని అడిగాను, రారన్నారు. అలా అయితే రాగలరా అని క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు నీకు బిలీఫ్ ఏముంటుంది? నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నా స్టెబిలిటీ ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో బిలీఫ్. నీకు కావాల్సింది ఏంటి? నువ్వు పని చేయడం. నీకు కావాల్సింది ఎందుకు పని చేయాలనుకుంటున్నావు? పని చేస్తే డబ్బులు కన్సిస్టెన్సీ రావాలి. ప్రైవేట్ జాబ్లో నాకు ఆ కన్సిస్టెన్సీ లేదు. కానీ నీ బిలీఫ్ని క్లీన్ చేసి, ట్యాప్ చేసి
విత్ ద సౌండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నీ బిలీఫ్ని క్లీన్ చేసి ఫస్ట్. అండ్ నీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఏంటి, అసలు నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా, యూ వాంట్ టు గివ్ ద సేవ అనేది ఇట్స్ థర్డ్ చక్ర, ద క్వాలిటీ ఆఫ్ ద డివైన్. మన క్వాలిటీ అది, ఏదో ఒక సేవ చేస్తూనే ఉండాలి. అంటే మేమేం సేవ చేయం కదండి, వంటింట్లో వంట చేస్తే ఉంటాం అనే అమ్మాయిలు కూడా ఉంటారు. మన క్లాస్కి ఎక్కువ అమ్మాయిలు వస్తారు కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ అది చేస్తూ కూడా నువ్వు సంపాదించవచ్చు. అంటే నువ్వు ఏదో ఇమీడియట్గా వెళ్ళి వంటలు అమ్మడం అలా కాదు. ఎనీ కెరియర్, ఇప్పుడు వాట్ ఎవర్ యూ డూ ద సేవ ఇస్ ఎ జెన్యూన్ సేవ, నాకు ఇది ఇష్టం ఇలా అనేది మనకు ఇవాల్వ్ అవుతుంది. దాని ద్వారా నువ్వు ఎప్పుడైతే నీ ఇంటెన్షన్, నేను ఇది చెయ్యాలి, నేను ఈ వర్క్ చేయాలి అని కనుక నీకు అనిపించగానే యూనివర్స్, నీ ఇంటెన్షన్తో యూనివర్స్ విల్ టేక్ అండ్ మ్యాచ్ యూ టు ద స్పెసిఫిక్ ప్లేస్కి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. మన క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది కెరియర్ స్టార్ట్ చేశారో నీకు తెలుసు హర్షిత, ఇంక్లూడింగ్ అమ్మాయిలు కూడా. బ్యూటీ పార్లర్స్ పెడతారు, శారీస్ బిజినెస్ పెడతారు, వంటలు, అండ్ ఈవెన్ నిన్నే మన శ్రీనివాస్ గారు మిస్సెస్ వాళ్ళు వేరే బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇమ్మీడియట్గా నువ్వు క్లీన్ చేసుకోగానే, నేను బిలీఫ్ సిస్టమ్ పోగానే నీ ఒరిజినల్ నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏ పని చేయడానికి వచ్చావు కూడా ఓపెన్ అవుతుంది. అండ్ అసలు ఎఫర్ట్లెస్గా ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, అసలు ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, ప్రయర్ ఇది ఉండదు. సో ఐ అక్వైర్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డ్రివెన్ బై ద ఇన్నర్ ఫోర్స్, ఇన్నర్ గైడెన్స్ ఉంటుంది, మన ఇంట్యూషన్ ఉంటుంది. ఇంట్యూషన్ అంటే ఇన్నర్ ట్యూటర్ ఉంటాడు, హీ విల్ గైడ్ యూ. అండ్ ఇమ్మీడియట్గా ఇమ్మెన్స్ మేనిఫెస్టేషన్స్ క్లాస్ ఇది, కెరియర్కి సంబంధించింది. ఇమాజినేషన్ ఉంటుంది అండ్ క్రియేషన్ ఉంటుంది, డిలీషన్ ఉంటుంది. ఈ మూడిటి ద్వారా అండ్ యాన్సెస్టర్స్, నాన్న వర్క్, నాన్న హీలింగ్ వర్క్, అమ్మ హీలింగ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు నేను చెప్పాను కదా నందుకి పెటల్స్ మీద ఉన్న వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ వాళ్ళది ఉండటం వల్ల మనకు అసలు రియల్ గట్ ఫీలింగ్ రావట్లా. నాకు ఉద్యోగం వస్తుంది, నాకు వ్యాపారం ముందుకెళ్తానని, దెర్ ఇస్ నో గట్ ఫీలింగ్. మనం గట్ ఫీలింగ్కి కనెక్ట్ చేస్తాం, ద ఒరిజినల్ గట్ ఫీలింగ్, అండ్ బూమ్. అసలు 21 daysలో జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఎన్నిసార్లు వస్తాయి, ఒక్కటి కూడా ఆఫర్ రాని వాళ్ళు 3 ఆఫర్ లెటర్స్, 3 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, అండ్ దే విల్ గెట్ 3 ఆఫర్ లెటర్స్ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దే హ్యావ్ టు చూస్. సో మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి, ఎక్కడ మీరు కూర్చుంటారో విజన్లో, మీ విజన్ ఎంత స్ట్రాంగ్గా, ఏ విజన్లో మీరు ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నారో ఆ విజన్ దగ్గర కూర్చుంటారు మీరు ఫర్ షూర్. కెరియర్ ఇస్ సో వైటల్ పార్ట్ తీసుకుంటుంది ఈసారి. యా ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. లవింగ్ సో Yeah. మచ్. యా మ్యామ్ దీనికి యాడ్ ఆన్ చూసారు నా పిల్లలందరూ ఎంత ఎక్సైటెడ్ అయిపోతారు. ప్రశాంత్ అడుగునాను, చక్రాస్ లో కూడా ఉంటుంది Yeah. డెఫినెట్గా. చక్రాస్ కంటైన్స్ ఎవ్రీథింగ్, మనీ, కెరియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్లో ఉన్న రిలేషన్షిప్ అండ్ హెల్త్ కూడా ఉంటుంది. చక్రాస్ ఇస్ ఎ బొనాంజా. యా ఎస్ తల్లి. ఇప్పుడు లైక్ మనీ అండ్ కెరీర్ హర్షిత మేము ఒకటి కాబట్టి, లైక్ మా నుంచి ఒకటి అనమాట. లైక్ హర్షితకి హ్యాడ్ ఆన్, లైక్ మీరు మనీ కెరీర్ ఇదని చెప్తున్నారు కదా, లైక్ మన దగ్గరికి మోస్ట్లీ వచ్చేది పిల్లలు వాళ్ళ అమ్మలు వస్తారు బాగా. సో వాళ్ళ తల్లిదండ్రులు, సో వాళ్ళ పిల్లల కోసం వస్తుంటారు. వాళ్ళ పిల్లలు అబ్రాడ్ లో ఉండింటారు, లేకపోతే డిఫరెంట్ యూనివర్సిటీస్ లో ఉండింటారు. వాళ్ళ కెరీర్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా కూడా. సో ఇలా వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సిస్టర్స్ కూడా వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కోసం అని కానీ ఇలా వస్తుంటారు మ్యామ్. సో వాళ్ళు వాళ్ళ కెరీర్ కోసం చేయొచ్చా మ్యామ్? అది వీళ్ళు మేనిఫెస్ట్ చేయొచ్చా వాళ్ళ ఫ్యామిలీ కోసము? ఎస్, వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. డెఫినెట్గా పిల్లల కోసం మేనిఫెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక్క రిచువల్ కూడా చేసుకోరు, నేను వాళ్ళ కోసం చేస్తాను. అఫ్ కోర్స్ దిస్ క్లాస్ యూ కెన్ డూ ఫర్ యువర్ చిల్డ్రన్. ఇక్కడ మన చాలా మంది ఉన్నారు మన క్లాస్లో, వాళ్ళు ఎలాగా ప్రతిదీ కూడా ఉంటుంది. మన ఓరియంటేషన్ డేలోంచి మనం మొదలు పెడతాం ఏం చేయాలి, క్లీనింగ్. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఏముంటుందంటే అద్దం, మిర్రర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. మీరు చూసేది మీరు ఏం క్లీన్ చేసుకోలేదో మీ పిల్లలు చూపిస్తూ ఉంటారు. సో వెన్ యూ ఆర్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ వర్దీ అని చెప్పినట్టు ఉంటే మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో మనం వాటిని క్లీన్ చేయిస్తాం, అమ్మ నాన్నని క్లీన్ చేస్తాం. అలాగే ఇక్కడ మన వర్దీనెస్, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు వర్దీగా ఫీల్ అయ్యేవాళ్ళవా? కొంతమంది చెప్తారు వావ్ నేను అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నా పిల్లలకే రావట్లేదు. అఫ్ కోర్స్ నువ్వు ఏదైతే అమ్మమ్మ నుంచి తెచ్చుకున్నది నువ్వు బైపాస్ చేసావో నీ పిల్లలు
చూపిస్తారు. అది కూడా నీకు తెలుస్తుంది. వెరీ గుడ్‌గా, బ్యూటిఫుల్‌గా తెలుస్తుంది. అలాగే మనీ క్లాస్‌లో ఉండి కూడా చేసుకోవచ్చు. లేదు మేము మా వూంబ్ క్లీన్ చేసుకొని ఇంకా బాగా పిల్లలకి ఎక్కువ చేస్తామంటే వూంబ్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. యాహ్! రో బోత్ క్లాసెస్ ఆర్ అమేజింగ్. అమేజింగ్. ప్రశాంత్ నువ్వు అడిగినట్టుగా డెఫినిట్‌గా యూ బై యువర్ సెల్ఫ్ కెన్ క్లీన్ ఇట్. ఈ పిల్లలది. నేనైతే వూంబ్ క్లాస్ స్టార్ట్ చేసే వరకు నేనే క్లీన్ చేసుకునేదాన్ని విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్. అండ్ వూంబ్ క్లాస్ ఒకసారి కనెక్ట్ అయ్యాక ఓ మై గాడ్ యూ హ్యావ్ టు. అండ్ ఒకటేంటంటే డెఫినెట్‌గా మిర్రర్ ప్రిన్సిపల్ వర్క్స్ అలాట్. నీ ఓన్ రిప్రెస్డ్ ఫీలింగ్స్ అమ్మమ్మ ఇచ్చినవి నువ్వు రిప్రెస్ చేసి నువ్వు బైపాస్ చేసావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్‌ని తీసుకున్నట్లయితే ఆయన లిమిటింగ్ బిలీఫ్స్ ఏమున్నా కానీ ఆయన కెరియర్‌లో చాలా బాగా షైన్ అయ్యారు. సో వాట్ ఎవర్ హి హాస్ బైపాస్డ్ మా పిల్లలకొచ్చినాయి. గట్ ఇట్. సో పిల్లలు ఆర్ సఫర్డ్ అలాట్. సో ఆ నాలెడ్జ్ నాకు తెలిసిన తర్వాత వూంబ్ క్లాస్ ఇస్ సో ఇంపార్టెంట్ అని తెలిసింది. బట్ బిఫోర్ దట్ ఐ యూజ్డ్ టు క్లీన్. ఏమేమి చూస్తున్నానో నేను క్లీన్ చేసుకోవచ్చు. ఎవరెవరిని చూసినా మై హస్బెండ్ ఈజ్ ఆల్సో అ మిర్రర్ అండ్ నా మిర్రర్ ఆఫ్ నా ఓన్ పవర్. అలాగే నేను చిన్నప్పుడు ఏమేమి ఉన్నాయి, నా స్కూల్లో నేను ఎంత అన్వర్దిగా ఉన్నాను, నా స్కూల్లో పాఠాలు నాకు సరిగా వచ్చేవి కాదు, అలాగే నాకు జాబ్ వస్తుందని ఏదన్నా చాలా డౌట్ఫుల్గా ఉండేదాన్ని. అవన్నీ కూడా ఒకసారి నేను క్రియేట్ చేసినవి కదా, అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ నీకు అర్థమైంది. మనం చెప్పుకున్నాం ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ స్పీక్ అవుట్ దట్ గోస్ ఇన్సైడ్. వాట్ ఎవర్ యూ థింక్ ఇన్సైడ్, నీ ఇంటెన్షన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్పుట్. మన ఇన్పుట్స్ అన్ని మన పిల్లలకి వెళ్ళేది ఇంకెక్కడికి వెళ్తాయి. మన యాప్స్ మన పిల్లలకి ఇంకొక ఫోన్ తయారు చేసినట్టే పిల్లలు తయారు చేయడం అంటే. ఈ యాప్స్ అన్ని ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాయి ఈ పిల్లల దగ్గర. చాలా ఈజీగా ఫన్ వేలో అర్థమవుతాయి ప్రశాంత్. ఈసారి మన ఫోన్ యాప్ మీ అమ్మమ్మ. ఓ మై డెఫినెట్‌గా గాడ్! మ్యామ్. చాలా ఉన్నాయి. రిప్రెస్డ్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ అండ్ నీ ఓన్ క్రియేటెడ్ థాట్స్. ఏ క్లాస్‌లో ఉన్నప్పుడు ఏం క్రియేట్ చేసావు, జాబ్ వచ్చేప్పుడు ఏం క్రియేట్ చేసావు. ఎస్పెషల్లీ వూంబ్ క్లాస్‌లో ఉంటే గనుక ఇప్పుడు ఇక్కడ మాకు చంద్రకళ గారు క్వెషన్ అడగడానికి రెడీగా ఉన్నారు. నందిని గారు. సో వాళ్ళేం చేశారు అనేది డిపెండ్ అయి ఉంటుంది పిల్లలకి డెఫినిట్‌గా. ఏమ్మా? యాహ్! థాంక్ యూ ప్రశాంత్ క్వెషన్ అడిగినందుకు. యెస్. థాంక్ యూ. వూంబ్ క్లాస్ వాళ్ళు మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? మనీ అండ్ కెరియర్‌కి సంబంధించినవి. యాహ్! చెప్పండి. మేము వూంబ్ క్లాస్ లో జాయిన్ అవ్వడం వల్ల మన మనీలోని కూడా డెవలప్ అవ్వగలమా, పుచ్చుకోగలమా అని. యాహ్! ఎవ్రీథింగ్ ఈజ్ మనం ఏం చేస్తామంటే యాహ్! వెరీ సింపుల్ క్వెషన్. అండ్ హోమ్ క్లాస్‌లో జాయిన్ అవుతాం. మనీ కూడా తెచ్చుకోగలమా? ఇప్పుడు మనకి ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి. మనీ వచ్చేసింది మ్యామ్. మాకు ఇంకా రిలేషన్‌షిప్ అవ్వలేదు గానీ అని. ఇక్కడ మనీ అండ్ రిలేషన్‌షిప్స్ క్లియర్‌గా చెప్పేది చక్ర క్లాస్‌లో చెప్తాం. కానీ ఇక్కడ మనం ఎక్కువ వూంబ్ క్లాస్‌లో మన బాడీ మీద చేస్తాం. మన వేగస్ నర్వ్ మీద వర్క్ చేస్తాం. శక్తి మీద వర్క్ చేస్తాం. మనం ఏమేమి యాప్స్ తెచ్చుకున్నామో అన్ని సారాంశం మన వూంబ్‌లో ఉంటుంది. సో, దాన్ని మనం క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి మన రిలేషన్‌షిప్స్‌లో సపోజ్ పిల్లల గ్రోత్. హోమ్ క్లాస్‌కొచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ నా హస్బెండ్‌కి జాబ్ లేదనో, లేకపోతే పిల్లలకి కెరియర్ రాలేదనో, పిల్లలు ఇంకా అనుకున్న పొజిషన్‌కెళ్ళలేదనో వస్తారు కదా తల్లి. అలాగే ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదనో వాట్ ఎవర్ థాట్. మనం డబ్బుల మీద స్పెసిఫిక్‌గా మనీ క్లాస్‌లో, చక్ర క్లాస్‌లో ఎలాగా ఫోకస్ చేస్తామో అలా ఫోకస్ చేయం. కానీ వి వర్క్ ఆన్ ద వేగస్ నర్వ్. సో, ఏదైతే శక్తి ఎక్కడెక్కడ కంప్రెస్ అయిందో వూంబ్‌లో ఉన్నప్పుడు మీ వేగస్ నర్వేనండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజికల్ బాడీ రావాలి అంటే వేగస్ నర్వ్ రావాలి. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద ధనుంజయ కమ్స్ త్రూ ద థ్రెడ్ ఆఫ్ ద వేగస్ నర్వ్‌లో. నీకు ప్రాణం ఈరోజు కొట్టుకున్నా, నాకు హార్ట్ కొట్టుకుంటున్నా, బ్రీదింగ్ వస్తున్నా కారణం ద వేగస్ నర్వ్. దాని మీద వర్క్ చేస్తాం. శక్తి టర్న్డ్ యాస్ ద వేగస్ నర్వ్. సో, ఈ ఫంక్షన్స్ మీద వర్క్ చేసినప్పుడు నాకు రిలేషన్‌షిప్‌లో మీ నేచర్ ఏంటి? కంప్రెస్ అవ్వడం, లేకపోతే బాధపడడం, వర్రీ అవ్వడం, లేకపోతే ఫైట్ చేయడం, కంట్రోల్ చేయడం. పిల్లల్ని ఏం చేస్తాం మనం, "అరే చదవరా బాబు!" లేకపోతే "వీడు అసలు చదవట్లేదని" కంప్లెయింట్ చేస్తాం బాధపడుతుంటే, వర్రీ అవ్వడం. ఏ గదిలో ఉన్నావు నువ్వు అనేది మనం ఆ గది ద్వారా మనం క్లీన్ చేసుకోగానే వూంబ్‌ని. సో, పిల్లల ఇమాజినేషన్ ఇక్కడ పిల్లలు వాళ్ళ కెరియర్, హస్బెండ్ కెరియర్ ఉంటుంది. ఈవెన్ మీరు క్లీన్ చేసుకుంటూ ఉండగానే ద ఫస్ట్ గదిలో ఉంటాం మనం. దట్ వెంట్రల్ వేగల్‌లో ఉంటాం. శక్తితో కనెక్ట్ చేస్తాం. అమ్మవారు ద డివైన్ ఫెమినైన్ ఎనర్జీ తోటి మనం కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఆ గ్రేస్ రాగానే అన్నీ వస్తాయి. అన్నీ ధర్మార్థ కామ మోక్షాస్ వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ వస్తుంది. అసలు మనం ఫోకస్ చేయకుండానే స్పెసిఫిక్‌గా మనీ మీద గూడా వస్తాయి మనీ. ఈవెన్ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కామన్‌గా ఉంటాయి.
ఫర్ 3 క్లాసెస్‌కి 48 అవర్స్ ఛాలెంజ్ లేకపోతే 24 అవర్స్ ఛాలెంజ్ ఉంటుంది. దాని ద్వారా కూడా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ క్లీనింగ్ ఉంటుంది. మనం ఏ కర్మ ఎక్కువ ప్లే అవుతుందో ఆ కర్మను క్లీన్ చేస్తాం. ఇండైరెక్ట్‌గా మనం కర్మ క్లీనింగ్ ఈజ్ నథింగ్ బట్ వేగస్ నర్వ్‌లో ఉన్న మన యాప్స్‌ని తీసేస్తూ ఉంటాం. వాటిని తీస్తూ ఉండగానే ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ట్రావెల్స్ ఇంటు ద డీప్ టిప్. అన్నీ ఓపెన్ అయిపోతాయి. అన్ని ఛానల్స్‌లో ఎక్కడైతే కంప్రెస్డ్ నర్వస్ సిస్టమ్ ఇప్పుడు ఒక స్ట్రా లాగా తీసుకుంటే కంప్రెస్ చేసా జ్యూస్ రావట్ల భూమిలోంచి రావాలి మనకు. సూర్యకాంతికి భూమి మీద పడి భూమిలోంచి మనకి లైఫ్ ఫోర్స్ ఎనర్జీ పైకొస్తుంది. అది మనకు ఉపయోగపడుతుంది. సో, ద ఫోర్స్ ఎనర్జీ రాకుండా స్ట్రాని మనం కంప్రెస్ చేసాం. ఆ కంప్రెస్‌ని చేయగానే ఒక్కదాని కోసం కోరుకున్నా చాలు అన్నీ వస్తుంది. ధర్మార్థ కామ మోక్షాస్ వెరీ ఈజీగా వస్తాయి ఎవరికైనా సరే. బట్ టార్గెటెడ్ పీపుల్ వేరే ఉంటారు కాబట్టి క్లాస్‌లో రిలేషన్‌షిప్స్ అండ్ హెల్త్ అద్భుతంగా తయారవుతుంది. ఎందుకంటే వేగస్ నర్వే హార్ట్ అండ్ మన లివర్, గట్ మెయిన్ గట్ ప్రాబ్లమ్స్ లివరు, డయాబెటిస్ మన ఇది లివర్ నుంచి డబ్బులొస్తాయి. ఇప్పుడు నీకు కోపంగా ఉంటే డబ్బులు రావు. ఎందుకంటే దట్ ఈస్ ద వే టు గెట్ ద మనీ. సో, అవన్నీ కూడా తెలిసిపోతుంటాయి. ద మోర్ యూ వర్క్ ఆన్ యువర్ ఇన్నర్ ఆర్గాన్స్ త్రూ వేగస్ నర్వ్ అన్ని వేగస్ నర్వ్ తోటి చక్రాస్ కనెక్ట్ అయి ఉంటాయి. నర్వ్స్ తోటే అండ్ ఆర్గాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మజిల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. వాటి మీద వర్క్ చేస్తా. వెన్ దే స్టార్ట్ రిలీజింగ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఇట్ బికమ్స్ ఆటోమేటిక్. యూ డోంట్ నీడ్ టు ట్రై ఎనీథింగ్. అలాగా మనం ఇస్తాం. ఓకే తల్లి? యాహ్! అడిగిన క్వెషన్ తక్కువే గాని పెద్ద ఆన్సరే చెప్పా. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. థ్యాంక్ యూ మిస్. యాహ్! థాంక్ యూ. హ్మ్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? యెస్ పిల్లలు. సో మ్యామ్ ఈ క్లాస్ లో అంటే ఈ వీడియోలో మీరు మనీ కెరీర్ గురించి మనీ క్లాస్ లో ఎలా ఉంటది, చక్రాస్ క్లాస్ లో ఎలా ఉంటది అని చెప్పారు. హ్మ్. సో ఎందులో జాయిన్ అవుతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏ రకంగా వర్క్ చేస్తాం మేనిఫెస్టేషన్స్ మీద అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వూంబ్ క్లాస్ లో కూడా మనీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది మన లైఫ్ లో అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హ్మ్. మరి హెల్త్ అండ్ రిలేషన్స్ గురించి తెలుసుకోవడానికి చాలా ఈగర్ గా ఉన్నాం మ్యామ్. ఆ! దాని గురించి యాహ్! మీరు ఎప్పుడు డెఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యెస్. మీరు చెప్పండి ఎప్పుడు కావాలి? సెకండ్ పార్ట్‌లో చేద్దామా? Yeah, ma'am. Yes. ఓకే. Yes, ma'am. ఎక్సలెంట్. Definitely. Part 2లో మనం రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. Are you యాహ్! ready? పార్ట్ 2 Like, I am excited. యెస్. ఐ యామ్ ఆల్సో ఎక్సైటెడ్. పార్ట్ 2లో ఈసారి రిలేషన్‌షిప్స్‌లో చాలా డిఫరెంట్‌గా వెళ్ళబోతున్నాం. ఐ యామ్ ఆల్సో ఎక్సైటెడ్. మీరు అడగండి క్వెషన్స్. యెస్. మనం ఫ్రీ క్లాసెస్ చాలా అద్భుతంగా జరుపుకున్నాం. యాహ్! మరి వూంబ్ క్లాస్ గురించి స్పెషల్ గా 1 డే జరుపుకుంటాము. ఓన్లీ లేడీస్ కు మాత్రమే అన్నారు. అది చాలా మాకు ఎక్సైట్మెంట్ తో ఉంటున్నాము. రైట్. స్పెషల్ అది గా కూడా లేడీస్ కు అన్నీ మాత్రమే కూడా అన్నారు. సెకండ్ పార్ట్‌లో చెప్తాము. యెస్ చంద్రకళ గారు ష్యూర్‌గా మీకు క్వెషన్ అడగలేదు. ఎక్సైట్‌మెంట్ డెఫినిట్‌గా సెకండ్ పార్ట్‌లో థ్యాంక్ యూ మ్యామ్. చూడండి. అది రేపే రిలీజ్ అవుతుంది వీడియో. యాహ్! యామ్ ఐ రైట్? హర్షిత, ప్రశాంతులు. Yes, ma'am. 100% you are right. And లవ్ యూ. yes, so లవ్ యూ. friends, second part చూడాలి అంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఈ బ్యాచ్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటుంది. అందరూ లింక్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు మీకు అందుతూనే ఉంటాయి వాట్సాప్ లో. సో థ్యాంక్ యూ. Love I'm you sorry, so Lisa. much. Thank you. Look at that. Love you, my dear friends. See you on 24th. Love